మగవాళ్ళకి ఎక్కువగా వర్తించదు. ఇది కేవలం ఆడవాళ్ళ వరకే వర్తిస్తుంది. అది ఆడవాళ్ళకి వచ్చేసరికి కంపల్సరిగా సహనం అనేది లేకపోతే జరగనే జరగదు. అందుకే ఏమంటారంటే ఆడపిల్లకి భూదేవి అంత సహనం ఉండాలి అనే మార్కు పెట్టారు. సహనం అనేసరికి మనం ఎంతో గుండె నిబ్బరంగా ఉంటే తప్పితే ఆ సహనం ఏర్పడదు. కానీ ఈ సహనం అనేది వచ్చేసరికి అన్ని విషయాల్లో కూడా చాలా మార్పుగా ఉంటుంది. పిల్లలు పెంచే విషయం ఉందనుకోండి, వాళ్ళని ఒక తల్లి పిల్లలు నలుగురు ఒకలాగా ఉండరు. మనం పెంచే విషయానికి వచ్చేసరికి నలుగురిని ఒకలాగా పెంచడానికి కుదరదు. కానీ ఆ తల్లికి ఎంత సహనం ఉంటే ఆ నలుగురు పిల్లల్ని ఒక రకంగా తీసుకురాగలుగుతుంది అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి సహనం అనేది చాలా కష్టమైన బాధ. మనం పిల్లల్ని పెంచడం అని కాదు, ఏ విషయానికి వచ్చినా ఆ విషయంలో ఉన్న యథార్థత ఏంటి అనేది ముందు తెలుసుకొని దాన్ని బట్టి మనం ముందు నడుచుకోవాలి. దేనికైనా సహనం అనేది మనలో ఉంటే మన నోరు తొందరపడకుండా, ఒక మాట మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఉండగలుగుతుంది. ఆ విషయం మనకు మనం తెలుసుకోవాలి. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం సహనం అంటే చాలా కష్టం. ఆ సహనాన్ని గురించి మాట్లాడుకుందాం. సహనం అనేది మగవాళ్ళకి ఎక్కువగా వర్తించదు. ఇది కేవలం ఆడవాళ్ళ వరకే వర్తిస్తుంది. మగవాళ్ళు అంత సహనంగా ఉండాల్సిన అవసరము ఉండదు. ఆ అవసరం వాళ్ళు అంతగా పట్టించుకోరు. అది ఆడవాళ్ళకి వచ్చేసరికి కంపల్సరిగా సహనం అనేది లేకపోతే జరగనే జరగదు. అందుకే ఏమంటారంటే ఆడపిల్లకి భూదేవి అంత సహనం ఉండాలి అనే మార్కు పెట్టారు. కాబట్టి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే చేయండి. ఓకే. కాబట్టి మనం సహనం అనేదాన్ని ఏ విషయంలో మనం వాడుకోవాలి, ఏ ఏ టైంలో మనం దాన్ని అందిపుచ్చుకోవాలి, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్లు ఉంటాయి. సహనం అనేసరికి మనం ఎంతో గుండె నిబ్బరంగా ఉంటే తప్పితే ఆ సహనం ఏర్పడదు. చిన్న విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి. సహనం అనేసరికి మనం అందరిలాగా ఉన్నా, ఏం చేసినా కొన్ని విషయాలు వచ్చేసరికి ఎవరి మనస్తత్వానికి వాళ్ళుగా ఉన్నట్టుంటారు. అదే విషయంగా పిల్లల్ని పెంచే విషయంలో కానీ, పెళ్ళిళ్ళు చేసే విషయంలో కానీ, లేదా ఆస్తులు కొనేటప్పుడు కానీ, ఏ విషయమైనా ఎవరికి తగ్గ పద్ధతి వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ సహనం అనేది వచ్చేసరికి అన్ని విషయాల్లో కూడా చాలా మార్పుగా ఉంటుంది. పిల్లలు పెంచే విషయం ఉందనుకోండి, వాళ్ళని ఒక తల్లి పిల్లలు నలుగురు ఒకలాగా ఉండరు. మనం పెంచే విషయానికి వచ్చేసరికి నలుగురిని ఒకలాగా పెంచడానికి కుదరదు. కానీ ఆ తల్లికి ఎంత సహనం ఉంటే ఆ నలుగురు పిల్లల్ని ఒక రకంగా తీసుకురాగలుగుతుంది అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి సహనం అనేది చాలా కష్టమైన బాధ. దాన్ని మనం కొన్ని పద్ధతుల్లో మార్చుకొని ఏ విషయమైనా సరే, కేవలం ఒక సహనం అనే మనం పిల్లల్ని పెంచడం అని కాదు, ఏ విషయానికి వచ్చినా ఆ విషయంలో ఉన్న యథార్థత ఏంటి అనేది ముందు తెలుసుకొని దాన్ని బట్టి మనం ముందు నడుచుకోవాలి.
ఈ సహనం వచ్చేసరికి ఇవాళ చదువులు విషయం వచ్చేసరికి కష్టమైపోతుంది. ఎలా? మనం ఉన్న స్థితికి, చదివించే స్థితికి తేడా వస్తుంది. ఆ తేడా వచ్చినప్పుడు మనం అంత ఖర్చు భరాయిస్తామా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం కొంచెం ఆలోచనను మార్చుకొని, ఓర్పును తీసుకొని, ప్రతి ఆలోచన మనకు తగ్గంతలో మనం వెళ్ళేలాగా ఆలోచించుకుంటే అప్పుడు మనం ఎంత బాధనైనా కష్టాన్నైనా సహించి మనం నిలదొక్కుంటాం. కాబట్టి బిజినెస్ల విషయం వచ్చేసరికైనా సరే, ఇప్పుడు బిజినెస్ అనేది మామూలుగా చాలా ఓర్పు సహనం ఉంటేనే చేయగలుగుతున్నాం. 10 మంది 10 రకాలుగా బిజినెస్ ఉండేసరికి మనం ఏ విధంగా దాన్ని ఫాలో చేయాలో అర్థం కాక కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని కూడా మనం చాలా ఓర్పు సహనంతో ఆలోచించుకొని చేయాలి. ఈ సహనం అనేది ప్రతి విషయంలో కూడా, కుటుంబ విషయంలోనేంటి, బిజినెస్లోనేంటి, ఇంకా బయట వ్యక్తుల దగ్గర మనం మాట్లాడే పద్ధతిలో ఏంటి, దేనికైనా సహనం అనేది మనలో ఉంటే మన నోరు తొందరపడకుండా, ఒక మాట మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఉండగలుగుతుంది. ఆ విషయం మనకు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తి వాళ్ళకి తోచింది మాట్లాడతారు, ఓకే, అది వాళ్ళకి నచ్చుద్ది. అట్లా కాదు, మనం మాట్లాడేది నలుగురికి నచ్చేట్టుగా ఉండాలి. ఎంతో ఆలోచనతో, సహనంతో, నోరు జారకుండా, అవతల వాళ్ళు బాధపడతారా అనే ఆలోచన మనకి రావాలి. అలా వచ్చినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా స్పష్టతగా వచ్చుద్ది, అవతల వాళ్ళకి తేలిగ్గా అనిపిస్తుంది. ఇట్లా సహనం అనేదాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మన తల్లిదండ్రులు ఎంత ఓర్పు సహనంతో పెంచారో మనం కూడా ఇవాళ రోజున అంత ఓర్పు సహనం ఎవరి దగ్గర ఉండకపోయినా కానీ నేను చెప్తున్నది ఏంటంటే మనం కూడా నేర్చుకుందాం. ఒక పనిని చేసేటప్పుడు దాన్ని ఆలోచించుకొని చేసి, ఆ పని తప్ప ఒప్ప అని ఆలోచించి, మన పెద్దవాళ్ళతో సంప్రదించి ఇలా చేసుకుంటే ప్రతి పని సక్సెస్ అవుద్ది. కాబట్టి సహనం అనేది చాలా గొప్ప విషయం. సహనంగా ఉండటానికి అంతంత మాత్రం వాళ్ళు ఎవరూ నిలదొక్కోలేరు. నేను చెప్తున్నాను, ఎవరైనా సరే ఆ సహనం అనేది రావాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల పెంపకంలో నుంచి రావాలి. అలాగే వాళ్ళు చేసే ప్రయత్నాల్లో నుంచి రావాలి. అంతేగాని మేము ఇది చేస్తే ఓకే అవుద్ది అనుకొని చేయటం. ఆ ప్రయత్నం ఎంత సహనంగా చేస్తే ఫలిస్తుంది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఇలాగే సహనాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటారేమో, మనిషికి అన్నిటికన్నా కష్టమైనది ఏంటయ్యా అంటే ఈ సహనమే. అవతల వాడి మాట అంటే నోరెత్తకూడదు, తప్పు ఉందా లేదా అని కాదు. కొంత టైం మనం ఎంత ఓర్పుగా ఉంటామో, సహనంగా ఉంటామో, తర్వాత మనలో చిన్న తప్పున్నా కానీ కనపడదు. ఇది విషయం. ముందు తొందరపడకూడదు. చాలా సహనంగా ప్రతి విషయాన్ని, పిల్లల విషయం ఏంటి, ఉద్యోగాల విషయం ఏంటి, బిజినెస్ల విషయం ఏంటి, ఆఖరికి తల్లిదండ్రుల విషయమైనా సరే చెప్తున్నా, కొంచెం వాళ్ళు గబుక్కునే ఒక మాట అన్నా మనం సహనంగా దాన్ని తలకాయించుకొని పోనీ అమ్మ నాన్నే అనేట్టుగా మనం వాళ్ళని భావించుకుంటే
మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మన సహనం మనకి చాలా గుర్తింపుని తీసుకొస్తుంది. ఈ విషయం ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు కూడా తెలుసుకోండి. మనం ఎంత సహనంగా ఉంటే అంత గొప్పగా ఉంటుంది అనే విషయం. ఓకే, మీకు నచ్చినట్టయితే ఓకే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.